హాయ్ అండి, అందరికీ నమస్తే. పురాణాల్లో ఒక ఊర్లో 7 అన్నదమ్ములు, ఒక చెల్లెలు ఉండేటోళ్ళంట. ఆ చెల్లెలు ఒక రాక్షసి. అయితే ఆమె పుట్టిన కొన్ని సంవత్సరాలకే ఊర్లో చిన్న పిల్లలందరూ మాయమైపోతూ ఉండేటోళ్ళంట. అయితే ఊరందరూ ఏం చేయాలో అర్థం కాక ఊరు పెద్దాయన దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితి. అయితే ఒకరోజు ఆమె అలాగే తింటా ఉంటే చిన్నాన్న, ఏడో అన్న చూసిండంట. ఇదేంది మా చెల్లెలు అందరినీ తినేస్తుందా, అందరూ ఊరు వాళ్ళందరూ ఏం చేయాలో అర్థం గాక సతమతమవుతుంటే ఈమె అందరిని తినేస్తుంది. ఇప్పుడు మా చెల్లెల నుండి ఊరిని ఎలా కాపాడాలి అనేసి ఇంట్లోకి వెళ్ళి చెప్పాడంట. ఇట్లా మన చెల్లెలు తినేస్తుందంటే అన్నలు గాని, అమ్మ, నాన్న ఎవరు నమ్మలేదు. నమ్మకపోయేసరికి ఆ అబ్బాయి ఆ ఊరు వదిలి వెళ్ళిపోయాడంట. ఇంక అమ్మాయి చిన్న పిల్లల నుండి ఎదిగే కొద్దీ చిన్న చిన్నోళ్ళని పెద్ద ఇట్లా ఏజ్‌కి తగ్గట్టుగా అందరిని తినుకుంటూ, తినుకుంటూ లాస్ట్‌కి ఊరంతా ఖాళీ చేసేసిందంట. మొత్తం తినేసి ఇంగ ఊరంతా ఇదైపోయినాక ఆమెకు తినడానికి కూడా ఏం లేదంట.